సో వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. మనతో అయితే ప్రముఖ అడ్వకేట్ ఆజాద్ గారు అయితే ఉన్నారు. సో అఘోరీని ఫస్ట్ నుంచి ఆయన ఆగడాలన్నీ బయటపెట్టి లీగల్ గా ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు తీసుకొచ్చిన అడ్వకేట్ గారు అయితే మనతో ఉన్నారు. అసలు ఏంటి ఏ శిక్షలు పడబోతున్నాయి, ఏ సెక్షన్ల మీద కేసు నమోదయ్యాయి, బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అని ఆ వివరాలు అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే సార్ చెప్పండి సార్, ఏంటి అఘోరీ మీద ఎలాంటి కేసులు నమోదయ్యాయి, దానికి బెయిల్ అయితే వచ్చే అవకాశం ఉందా లేదా? అంటే ఒకటండి, ఇప్పుడు నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఎఫ్ఐఆర్ ప్రకారం అయితే చీటింగ్ కేసు, అలాగే ఈ మనీ అన్ని కూడా తీసుకుంటాము, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవి ఉన్నాయి. అది ఫస్ట్ ఎఫ్ఐఆర్. దాని ద్వారా మోకిలా పిఎస్ వారు దానికి వెళ్ళారన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మాది ఉంది కదా, లైంగికంగా వేధించడం, మహిళలను ఎక్స్ప్లాయిట్ చేయటము, మీకు అర్థమైంది కదా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఫర్దర్ గా 2-3 రోజుల్లో మాది కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి ఎంక్వైరీ నడిచే అవకాశం ఉంటుంది. ఫర్దర్ గా మీకు నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇంకో విషయము, $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ అమ్మాయిలందరూ అఘోరీని ఎట్లా నమ్ముతున్నారు? సో అది చాలా పెద్ద క్వశ్చన్. అదంటే అమ్మాయిలు ఎవరైనా బాగాలేదంటే బీటెక్ చదువుకున్న అమ్మాయి అంత ఈజీగా ఎట్లా ట్రాప్ లో పడిపోతుంది అని మీరేమనుకుంటున్నారు? అదే నాకు అర్థం కావట్లేదండి. అంటే ఇతను భక్తి అనే ముసుగులో చేస్తా ఉన్నాడని నా ఉద్దేశం అండి. ఎందుకంటే భక్తి అనే ముసుగులో గానీ, లేదా ఆధ్యాత్మికత ముసుగులో గానీ, నేను మొన్నదాకా ఆయన అఘోరి అమ్మ అన్నాడు. ఇప్పుడు ఏం పేరు మీ పేరు? తమ్ముడు పవన్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, అమ్మ అనగానే మనకు కూడా ఒక ప్రేమ వస్తుంది సహజంగా. అతను నేను అట్లా అని చెప్పలేదు కదా. స్టార్టింగ్ లో నేను అమ్మ, నేను తల్లిని అఘోర మాతనంటే, మరి అన్నప్పుడు నువ్వైనా నేనైనా ఆలోచిస్తాం, ఒక తల్లిగా మనం భావిస్తాం కదా. సో ఆ విధంగా అందరూ భావించారని అనుకుంటున్నాను. తర్వాత అతని యొక్క ఏదైతే ఉందో రివీల్ చేశాడమని నేను అనుకుంటున్నాను. అట్లా అనుకుంటున్నాను నేనైతే, నా వ్యక్తిగత. అఘోరి ఇంకా ఎవరైనా అంటే వీళ్ళిద్దరే కాకుండా ఇంకెవరైనా బాధితులు ఉన్నారా? మీకు అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే అయ్యారా? ఉన్నారు. అయితే రైట్ టు ప్రైవసీ ఉంటుంది, మీరు అడగకూడదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్తున్నా కదా, మీకు ఫర్దర్ గా వాళ్ళు ముందుకు వస్తే అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ముందుకు వచ్చి మా పేరు చెప్పండి సార్, మేము ముందుకు వస్తాము, సో మేము మీకు సపోర్ట్ చేస్తామంటే ఖచ్చితంగా వాళ్ళ వివరాలను రివీల్ చేస్తాను. సో అలా కాదు అనుకుంటే నేను చేయడానికి లేదు, నాకు రైట్ లేదు కదా. బయటకు వచ్చి కేసులు పెడితే మాత్రం అఘోరికి చిక్కొచ్చి పడ్డట్టే, చిక్కుల్లో పడ్డట్టే. మీరే చూస్తున్నారు ఇప్పుడు నేను చెప్పేది పవన్. ఇప్పుడు ఫస్ట్ కంచి చూస్తా ఉన్నారు, 10 days నుంచి మీరే చూస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా బయటకు వస్తుంది, అన్ని జరుగుతూ ఉంటాయి. వర్షిని ఎవరైతే ఉన్నారో ఆమె కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. ఆమె కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము, ఆ పేరెంట్స్ అంతా సపోర్ట్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఇది మంచి జరిగిందనే కోరుకుంటున్నాము. ఇంకో విషయం సార్, నేను ఓపెన్ గా అడుగుతున్నాను, మీకు తెలిసింది ఓపెన్ గా చెప్పండి. అఘోరికి వెనకాల చాలా మంది అఘోరి పేరు మీద అఘోరి బినామీగా ఉన్నాడు అండ్ పొలిటీషియన్స్ చాలా మంది సపోర్ట్ అఘోరికి ఉంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అలానే ఉంటే ఈ కేసులన్నీ అఘోరికి పెద్ద కష్టం తెచ్చిపెట్టమని చెప్పి అనుకుంటున్నాను. ఎలా నమ్ముతారు సార్? మీరు నమ్ముతారా? ఎటువంటి ఇప్పుడు మీరు జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, పైకి వెళ్దాం. నేను ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా, మీరు వేగ్గా వేస్తావా? వేగ్గా న్యూస్ వేస్తావా? మరి న్యూస్ ఇప్పుడు వితౌట్ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా తమ్ముడు, మాదేనా అంతే. సరే వాళ్ళు ఎన్ని మాట్లాడినా నాకు సంబంధం లేదు, నాకు అవసరం, నా సబ్జెక్ట్ కాదు అది. లీగల్ గా అడుగు, నేను చెప్తా ఏదన్నా తెలిసిందా ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి. నాకెలా తెలిసింది పవన్? నువ్వు పరిశోధాత్మక, నేను జర్నలిజం చేసే తమ్ముడు, మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వస్తుంది, పరిశోధాత్మక జర్నలిజం ఉంటుంది. దాని ప్రకారం మీరు పరిశోధాత్మక జర్నలిజం చేసి నాకు ఇవ్వండి, నేను కేసులు ఫైల్ చేస్తాను. నాదేమవుతుంది? దగ్గర ఉన్న ప్రూఫ్లు అంటే డెఫినెట్లీ మీకు ఇస్తాము సార్. సో చూస్తున్నారు కదా, ఆజాద్ గారు అయితే క్లియర్ గా చెప్పారు, ఇల్లీగల్ గానే వెళ్తాము, ఏదున్నా సరే అఘోరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఇంకెవరైనా బాధితులు ఉంటే డెఫినెట్లీ అప్రోచ్ అవ్వండి, మా శశి టీవీని కావచ్చు, ఆజాద్ గారు అప్రోచ్ అవ్వండి. ప్రతి మీడియా వాళ్ళు కూడా నా నెంబర్ ఉంటుంది, అప్రోచ్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా. పవన్ చూసారు కదా, ఇంత ధైర్యం ఇచ్చాడు. మీరు ఓపెన్ గా ఎవరైనా తాడిత పీడిత ప్రజానీకం కోసం ఆజాద్ ఎప్పుడు ఉంటాడు. మీకు తెలియదు ఏముంది? సామాజిక ఏ బాధ్యత అయినా ఆయన తీసుకుంటారు. వ్యక్తిగతంగా నేను చేయను, 10 మందికి ఇలాగే ఉపయోగపడేది. సోషల్ ఇష్యూ అయితే డెఫినెట్లీ ఆయన అండగా ఉండి అన్యాయం జరిగితే నిలబడతా అని చెప్తున్నాడు. సో ఎవరైనా ఉంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.